భద్రతా భావంతో మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో మురళీ యాదవ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత అభద్రతా భావంతో ఏవేవో మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ వచ్చిన తర్వాత నిజమైన ఉద్యమకారులని పక్కన పెట్టి కుటుంబ పాలన చేసిందని ఆయన అన్నారు. ఎన్నో మంత్రి పదవులు చేసిన హరీష్ రావు కూడా హామీలకి పరిమితమై ఏ కార్యక్రమం చేయలేదని ఎద్దేవా చేశారు. మున్సిపల్ కార్యాలయంలో కాంట్రాక్టులకి డబ్బులు రాక పనులన్నీ ఆగిపోయాయని వివరించారు. మైనార్టీ సోదరునికి చైర్మన్ పదవి ఇచ్చినందుకు సంతోషిస్తూ ఇప్పటికైనా ఎక్కడెక్కడ సీసీ రోడ్లు లేవో అక్కడక్కడ సీసీ రోడ్లు వేయాలని విన్నవించారు. మాకు పదవి లేకపోయినా బీజేపీ కౌన్సిలర్లు పని చేస్తారని తెలిపారు. 22వ తారీఖున అయోధ్యలో భవ్య రామ మందిరం విగ్రహ ప్రతిష్టాపన ఉన్నందున అందరూ భక్తి శ్రద్ధలతో ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా అధ్యక్షుడు రమేష్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సంగసాని సురేష్, కౌన్సిలర్ రాజేందర్ యాదవ్, రమేష్ యాదవ్, యాదగిరి, ఓబీసీ అధికార ప్రతినిధి రమేష్ గౌడ్, గుండం శంకర్, బాలరాజ్, శ్రీనివాస్ గుప్తా మొదలైన కార్యకర్తలు పాల్గొన్నారు. ఉద్యోగంతో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలన్నీ పక్కకు పెట్టి నిజమైన ఉద్యమకారులను పక్కకు పెట్టి ఒక కుటుంబ పాలన వేసింది. అదందరూ ప్రజలు గమనించారు. ఇవాళ మాజీ మంత్రి, ఇరిగేషన్ శాఖ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.